చేసిన అనుభవం ఉంది. సరే మంచి చేశావా, చెడు చేశావా, నియంతగా బిహేవ్ చేశావా, ఒక ఉగ్రవాద పాలన ఇచ్చావా రాష్ట్ర ప్రజలకి, ఫ్యాక్షన్ పాలన రుచి చూపించావా, గన్ పాయింట్లో పరిపాలన చేసావా, ఇవి సెకండరీ. ఇవన్నీ మాట్లాడుతున్నాం. కానీ ముఖ్యమంత్రిగా చేసావు కదా మొత్తానికి. ఇన్ని అనుభవాలున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలా మాట్లాడడం పద్ధతేనా? ఏంటది? సినిమా చూపిస్తా ఒక్కొక్కడికి, ఎక్కడున్నా పట్టుకొస్తా ఏంటి, రిటైర్ అయినా కూడా వదలను. ఏం చేస్తా వదలక? చంపేస్తావా? చంపేస్తారా చెప్పండి? వివేకానంద రెడ్డి గారి లాగా, టీడీపీ నాయకుడు చంద్రయ్య లాగా, డాక్టర్ సుధాకర్ లాగా, లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం లాగా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. మీరు మీ హయాంలో మీరు మీ వాళ్ళు కలిసి చేసిన ప్రభుత్వ హత్యలు. ఎస్, ఇప్పుడు నేను చెప్తున్నా, ఆనాడు 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన హత్యల లిస్టు చాలా ఉంది. అలా చంపేస్తారా రిటైర్ అయిన వాళ్ళని కూడా? ఏది ఇప్పుడు కేసుల్లో లేకపోతే వాటిల్లో బాధ్యతాయుతంగానో లేకపోతే చట్ట ప్రకారం కేసులు పెడుతున్న వాళ్ళని? ఒక మాట నేను డైరెక్ట్గా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, డైరెక్ట్గా 2 విషయాలు. మీరు ప్రెస్ మీట్లు పెడతారు, అందరినీ బెదిరించే ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ అవి బెదిరింపులుగా ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది, కానీ కామన్ మ్యాన్కి అవి ఫ్రస్ట్రేషన్లా కనపడదు. ఫ్రస్ట్రేషన్కి తేడా తెలియదు కదా. ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చే మాటలు అవి తాటాకు చప్పుళ్ళు అంటారు. ఆ తాటాకు చప్పుళ్ళని అలా పెట్టి మీరు బెదిరించే బెదిరింపులు ఓపెన్గా చేయరు. మీ నీలి మీడియాని, మీ కూలి మీడియాని పెట్టుకుని మాట్లాడతారు. అందరినీ పిలుస్తారా మీ ప్రెస్ మీట్లకు? పిలవరు. మీ నీలి మీడియా, మీ కూలి మీడియాని పెట్టుకుని ఎవడూ ప్రశ్న అడగడానికి లేదు. మీరు చెప్పింది వాళ్ళు వినాలి, అది రికార్డ్ అవ్వాలి. ఒకవేళ ఎవరైనా అడిగినా కూడా మీరు ఏది అడగమంటే ఆ ప్రశ్నలు అడగాలి. ఇది అక్కడ జరిగే తంతు మాకు తెలుసు. మిగతా వాళ్ళని కూడా పిలిచి కమాన్ అని లోకేష్ చూసాం కదా. ఏమా తమ్ముడు సాక్షి వచ్చాడా, ఏమా తమ్ముడు టీవీ9 వచ్చిందా అడిగి మరీ చెప్పాడే. ఒక్కనాడన్నా, ఒక్క రోజైనా అలా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఇంకా ఏ రకంగా మీరు సినిమా చూపిస్తా ఈ పిచ్చి డైలాగులు ఎందుకు? యూ ఫేస్ ద మీడియా, యూ ఫేస్ ద పీపుల్. మీడియా అంటే నథింగ్ బట్ పీపుల్. ఓకే, మీకు నచ్చిన మీడియా కావచ్చు, మీకు నచ్చని మీడియా కావచ్చు, ఆల్ ఆర్ రిప్రజెంటింగ్ పీపుల్. ఆల్ మీడియాస్ ఆర్ రిప్రజెంటింగ్ పీపుల్. మీరు మీడియాని ఫేస్ చేయలేని ఈ తాటాకు చప్పుళ్ళ వల్ల ఒరిగేది ఏంటి? రెండోది, నేను సినిమా చూపిస్తా, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మంచి రోజులు వస్తాయి. ఇది మీరు మాట్లాడుతున్న మాటలు. మీరు అధికారంలోకి వస్తే మంచి రోజులు వస్తాయో చెడ్డ రోజులు వస్తాయో 5 ఏళ్ళు చూశారు. మీరు చెప్పేది అదే కదా. మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే 2.0 అంటున్నారు. 2.0 ఎలా ఉండబోతుందో మీరే చెప్తున్నారు. ఏంటవి? రిటైర్ అయినా వాడి సంగతి చూస్తా. మీ భాషలో వాడి సంగతి చూడడం అంటే ఏంటో తెలుసు జనానికి. వేసేయడమే. వాడి సంగతి చూస్తా అని ఎవరినైనా అంటే వాడిని వేసేయడమే. మీ భాషలో తెలిసిందే. రిటైర్ అయినా వదలను వాడి సంగతి చూస్తా, సప్త సముద్రాల అవతలున్నా వదలను వాడి సంగతి చూస్తా, ఎక్కడున్నా లాక్కొస్తా. ఎవరిని ఇది ఏ రకమైన బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా, ఇప్పుడు ఒక ప్రజెంట్ ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన ప్రకటనలా ఇవి? కాస్త వెరపు, కాస్త బాధ్యత, కాస్త భయం రాజ్యాంగం అంటే ఇవేం ఉండక్కర్లే? ఉండాలి కదండి. అండ్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు నైట్ మీకు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్గానే అడుగుతున్నా, మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, రాజకీయ ప్రత్యర్థి. నారా లోకేష్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, రాజకీయ ప్రత్యర్థి. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే, రాజకీయ ప్రత్యర్థి.
మోడీని టార్గెట్ చేస్తున్నారా? చెప్పగలరా డైరెక్ట్గా? బీజేపీని టార్గెట్ చేస్తున్నా అని చెప్పగలరా? సినిమా చూపిస్తా బీజేపీకి అని అనగలరా? అనండి, మీరు అనండి, బీజేపీకి సినిమా చూపిస్తా అని మీరు ఒక్క మాట అనండి. ఆ రోజు మీకు శభాష నేనే డిబేట్ పెడతా, మళ్ళీ బీజేపీ వాళ్ళని కూడా కూర్చోబెడతా, మీ వాళ్ళని కూడా పంపిస్తే ఇంకా సంతోషం. ఆ రోజు అనండి, చేతనైతే బీజేపీకి సినిమా చూపిస్తా. ఎందుకు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఈ తాటాకు చప్పుళ్ళు? వీటన్నిటికీ మించి ఇంకొకటి ఉంది. మీరు సిస్టమ్స్ని బెదిరిస్తున్నారు. ఎవరిని? పోలీసుల్ని. తప్పుడు కేసులు పెట్టే, అంటే మీ దృష్టిలో తప్పుడు కేసులు అవి, వాళ్ళు చక్కగానే పెడుతున్నారు, వాళ్ళు పద్ధతిగానే వెళ్తున్నారు. కేసులు పెట్టే వాళ్ళని ఎవ్వండి వదలను, వాడు ఎస్పీ అయినా ఇంకొకడైనా ఎక్కడున్నా పట్టుకొస్తా అంటున్నారు. సప్త సముద్రాల అవతలున్నా పట్టుకొస్తా అని 3-4 పేర్లు పెట్టే బెదిరించారు పోలీసుల్ని. రైట్. ఐఏఎస్ అధికారులను బెదిరిస్తున్నారు, ఎవ్వడిని వదిలేది లేదు అని. కోర్టులను అనగలరా? మీ వాళ్ళ బెయిల్ పిటిషన్లు తిప్పి కొడుతున్న కోర్టులను కానీ, లేకపోతే మీ వాళ్ళకి శిక్షలు వేస్తున్న కోర్టులను కానీ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. సినిమా ఎవరికి చూపిస్తారు మీరు? కోర్టులకు చూపిస్తారా? సిస్టమ్స్ని. పోలీసులు, ఐఏఎస్లు అమాయకంగా దొరికారని వాళ్ళని భయపెట్టి వాళ్ళలో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలని చూస్తున్నారా? ఇది సమంజసమా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అడ్మినిస్ట్రేషన్ చేసిన మీరు, అధికారులు ఎంత ఒత్తిడిలో ఉంటారు, వాళ్ళు ఇటు పొలిటికల్ బాసులు చెప్పే ఇది చేయలేక, సిస్టమ్ని మెయింటైన్ చేయలేక, చట్టానికి లోబడి పని చేయలేక ఎంత నలిగిపోతుంటారు. మీరు ఎంత నలిపేశారు వాళ్ళని? దాని ప్రభావమే కదా ఇవాళ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి వీళ్ళంతా లోపల ఉన్నది. ఎందుకు? మీ నిర్వాకమే. గతంలో మీ నాన్నగారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు మీ నిర్వాకం వల్ల అప్పుడు ఐఏఎస్లు ఏమయ్యారో చూసాం. ఇప్పుడు ఐఏఎస్లు జాయింట్కి వెళ్తున్నారు. మీ నిర్వాకమే. మీరు ఇలా నలిపేసి వాళ్ళని ఒక దరిద్రపు సాంప్రదాయానికి 2 దఫాలు, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరే ఈ సాంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయినాకే ఈ సాంప్రదాయం తెర మీదకి వచ్చింది. నోట్ దిస్ పాయింట్. మధ్యలో రాలే. మధ్యలో ఒక ఐఏఎస్ జైలుకి వెళ్ళలేదు, ఒక ఐపీఎస్ జైలుకి వెళ్ళలేదు. ఇప్పుడు డీజీ ర్యాంకుల్లో ఉన్న వాళ్ళు కూడా జైలుకి వెళ్తున్నారు. మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడు మొదలెట్టాడు, ఈ విత్తనం విత్తుతున్నాడు, తర్వాత మేము వదలమని. మీరు కదా విత్తింది, దాని ప్రభావమే కదా ఇవాళ వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళని చంద్రబాబు నాయుడు జైలుకు పంపిస్తున్నాడా? ఎవరిని? కాదంబరి జత్వానీని ఎవరు పట్టుకొచ్చారు? మహారాష్ట్ర వెళ్ళి చంద్రబాబు పట్టుకొచ్చాడా? మీరు పట్టుకొచ్చారా? మీరే కదా. మీరు మీ సజ్జల రామకృష్ణ మీరు చేసిందే కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములు ఎవరు? చంద్రబాబు చేయించాడా? భూ కబ్జాలు. వల్లభనేని వంశీని చాలా ఏడిపిస్తున్నారు, వేధిస్తున్నారు. ఆయన అన్న మాటలు మనల్ని అంటే, నన్నో మిమ్మల్నో అంటే, పైగా అసలు ఇంతవరకు ఆ కామెంట్స్ మీద కేసు లేదు. ఆమె తల్లి భువనేశ్వర్ గారు, తల్లి లాంటిది, ఎవరైనా ఆడవాళ్ళు చెప్తున్నా, ఆమె కంప్లైంట్ ఇవ్వలేదండి వల్లభనేని వంశీ ఇలా అన్నాడు నన్ను అని. వల్లభనేని వంశీ మీద ఇప్పుడున్న కేసులన్నీ కూడా, ఒకటి టీడీపీ ఆఫీస్ మీద దాడి, ఒకటి భూ కబ్జాలు, ఇంకొకటేమో ఇంకెవరినో బెదిరించిన కేసులు, ఇంకొకటిని అబ్బాయిని కిడ్నాప్ చేసిన కేసులు. అబ్బాయి పేరు ఏదో ఉంది, హర్షవర్ధన్ మధుసూదన్ ఏదో ఉంది, సత్యవర్ధన్. కిడ్నాప్ చేసి ఈ కేసులు తప్ప భువనేశ్వరి గారిని అత్యంత నీచంగా హేయంగా తోలనాడిన కేసులో నో కంప్లైంట్. చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు, లోకేష్ పెట్టలేదు, భువనేశ్వర్ గారు పెట్టలేదు, ఎవరూ పెట్టలా. మీరు ఆనాడు ఒక్క మాట, వంశీ తప్పు అని మీరు ఒక మాట అన్నారా? అనకపోగా తాటికాయ అంత అక్షరాలు పెట్టి మీ కరపత్రంలో అనకూడదు కానీ అన్నీ ఇడిచేసి, విలువలు లేవు వలువలు ఇడిచేసి తాటికాయంత అక్షరాలతో రాశారే. మీరా వంశీ గురించి మాట్లాడేది? ఏమన్నారు? నందిగం సురేష్ని మళ్ళీ అరెస్ట్ చేశారు దళితుడనే చూడకుండా. మీకు ఈ ప్రపంచంలో నందిగం సురేష్ ఒక్కడే దళితుడిలా కనపడతాడా? జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుల్లా కనపట్లే. అతన్ని నేనే చంపానని చెప్పి కాల్ ఎగరేసి తిరుగుతున్న ఎమ్మెల్సీ అతని పేరేదో ఉంది, అనంతబాబుని మీరు వెంటేసుకు తిరుగుతున్నారే. మీకు ఏమాత్రం వెరప అనిపించట్లేదా? బాధ్యత అనిపించట్లేదు? ఈ తప్పు వీని లోపల ఉండాల్సిన బయట ఎందుకున్నాడనే ఇది అనిపించట్లే?
ఇంకో పెళ్లి చేసుకున్నాడనో లేకపోతే ఇంకెవరితోనో ఉంటున్నాడనో దువ్వాడ శ్రీనివాసుని పార్టీలు సస్పెండ్ చేశారు కదా, ఇతను ఏకంగా మర్డరే చేశాడు కదా, ఇతను ఎందుకు చేయలేకపోతున్నారు? ఉండాలి కదా కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఏంటి, కోడికత్తి సీనుని మీరే కదండి అన్యాయంగా పాపం 5 ఏళ్ళు జైల్లో ఉంచారు, 4.5 సంవత్సరాలు కేసు ఇదవ్వదు, అతను జైల్లో మగ్గిపోయాడు కదా. మీరు కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పారా కోడికత్తి కేసులో? మీరు చెప్పకపోబట్టే కదా ఆ పిల్లోడు దళితుడేగా, మరి అతను కూడా. వీళ్ళందరూ దళితుల్లా కనిపించట్లేదా మీకు? వరప్రసాద్కి శిరోముండనం జరిగింది, దళితుడే కదా ఆ అబ్బాయి కూడా. అతను దళితుల్లా కనిపించలే? నందిగం సురేష్ ఒక్కడే దళితులా కనిపిస్తున్నాడు. నందిగం సురేష్ మీద కేసు పెట్టకూడదా? తప్పు చేసినా ఇంకేమైనా ఉన్నా అది చట్టం చూసుకుంటుంది. తప్పు లేకపోతే కోర్టులో బయటకు వస్తాడు కదా. చెప్పండి, కోర్టులు కూడా అనండి ఇదే మాట, సినిమా చూపిస్తాను అనండి, బీజేపీని కానీ కోర్టులు కానీ అనండి పేరు పెట్టి. ఎందుకు ఇవన్నీ? అసలు ఏంటి మీలో ఉన్న ఆ అక్కస్ ఏంటి? అది బెదిరింపులా లేకపోతే ఓవర్